ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో నాయి బ్రాహ్మణులంతా కలిసి సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలు నిన్న 18వ తేదీ ఆయన జనవరి 18వ తేదీ ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఈ ఆరాధనకు గాను. ఈ ఆరాధన కడప జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా ఊరి నాయి బ్రాహ్మణులందరూ ఒక్కటై కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం నన్ను పిలిచినారు. కాకపోతే రాలేకపోయినా ఈ పొద్దు ఖచ్చితంగా వచ్చి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినా. ఈ పొద్దు ప్రతి ఒక్కరూ కీర్తనలు పాడుతున్నారు. వీళ్ళు నాయి బ్రాహ్మణులు వాళ్ళు చేసే వాయిద్యాలు ఆయన ద్వారానే వచ్చినాయని వీళ్ళందరికీ నమ్మకము. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ ఆరాధన సద్గురు త్యాగరాజస్వామి ఉత్సవాలు చాలా బాగా చేసుకోవాలా. ఇంకా ఇంతకంటే ఏటేటా పెరిగి ఇంకా అభివృద్ధి చెందాలా. నాయి బ్రాహ్మణులందరూ కూడా ఈ పొద్దు బీసీలలో వాళ్ళు కూడా దాదాపు బలంగా తయారవుతారు. నాయి బ్రాహ్మణులు అయితేనేమి ఈ పొద్దు ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపు 10-12,000 ఓట్లు నాయి బ్రాహ్మణులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చాలా పల్సంగా వచ్చినారు. వీళ్లకు తోడ్పాటు నీయాల. వీరశేఖర్ అని ఆయన ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు. గత సంవత్సరం ఆయనే నన్ను పిలిచింది. దాదాపు 12,000 ఓట్లు ఉంటే ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఒక 500 అటు ఇటు ఉంటాయి. కనీసం వీడికి ఒక 100 మంది కూడా రాలే. ప్రతి సంవత్సరం నాయి బ్రాహ్మణులకు చాలా అవసరం కూడా ఈ త్యాగరాజ కీర్తనలు అనేదాన్ని. ఆయన ద్వారానే మీరంతా ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నారని నా అభిప్రాయము. ఇంకా రాను సంవత్సరం బాగా అభివృద్ధి చేసుకోవాలా. ఈ త్యాగరాజ కీర్తనలు నాయి బ్రాహ్మణులు కూడా ఇంకా అభివృద్ధి కావాలా. మంచి బీసీలలో వాళ్ళు కూడా బలంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీరామ్. సంక్షేమం కోరుకో మన రాజన్న మేము పిలుస్తాని మా ఆహ్వానం అందించి మాకు ఈరోజు మా ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి అతని సందేశము మాకు చెప్పినందుకు న్యాయ బ్రాహ్మణులందరికీ సంతోషంగా ఉంది. ఇది మాకు ఆయన కృతజ్ఞతలు. రాజన్న